రెస్టారెంట్ సాస్ బిజినెస్. ఈ యొక్క బిజినెస్ నేను స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 2 రోజులైతే అవుతుంది. ఇప్పటి వరకు నాకు 27 రెస్టారెంట్స్ అయితే నాకు రిజిస్టర్ చేసుకున్నారు. నేను ఎలా అయితే ఈ యొక్క బిజినెస్‌ని స్టార్ట్ చేసుకుంటున్నానో మీరు గూడా చేసుకోవచ్చు. ఈ యొక్క కంప్లీట్ సాఫ్ట్‌వేర్, ఈ యొక్క కంప్లీట్ అప్లికేషన్ అనేది ఒకవేళ ఎవరైనా డెవలపర్ చేత మీరు డెవలప్ చేపించుకోవాలనుకుంటే గనక దగ్గర దగ్గర ఒక 5,00,000కి పైగా వాళ్ళు చార్జ్ చేస్తారు. అలాంటి యొక్క కంప్లీట్ అప్లికేషన్ నేను మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నా. సో, మీరు ఒక్క రూపాయి కూడా మీరు పే చేయకుండా ఈ యొక్క కంప్లీట్ సాఫ్ట్‌వేర్ నేను మీకు ఇస్తున్నా. మీరు కూడా ఈ యొక్క బిజినెస్‌ని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. దీని గురించి నేను పూర్తిగా ఈ యొక్క వీడియోలో నేను కవర్ చేశాను. వీడియోని మొత్తం ఒకసారి మీరు చూడండి. ఓకే. ఇంతకీ సాస్ అంటే ఏంటి? SaaS. సాస్ అంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఒక సాఫ్ట్‌వేర్‌ని సర్వీస్ కింద ప్రొవైడ్ చేయడం సాస్ అంటాం. నేను ఈ యొక్క ఇప్పుడు మీరు చూస్తే ఇంటర్నెట్‌లో చూస్తే 99% అన్ని వెబ్‌సైట్స్ మీకు సాస్ అప్లికేషన్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ వాడుతున్న క్యాన్వా తీసుకోండి. క్యాన్వా కూడా ఒక సాఫ్ట్‌వేర్, ఒక సాస్ అప్లికేషనే. వాళ్ళేం చేస్తున్నారు, ఆ యొక్క సాఫ్ట్‌వేర్‌ని సర్వీస్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు క్యాన్వాలో చాలా ప్లాన్స్ ఉంటాయి. ఫ్రీ ప్లాన్ ఉంది, పెయిడ్ ప్లాన్స్ ఉంటాయి. ఆ యొక్క క్యాన్వా యూజ్ చేసుకున్నందుకు మనం ఇంతని మనీ అనేది పే చేస్తున్నాం. అలాగే మీరు ఇంటర్నెట్‌లో ఏది తీసుకున్నా సరే, ఫోటోషాప్ ఏంటి, ఏది తీసుకున్నా సరే మాక్సిమం అన్నీ సాస్ అప్లికేషన్సే. అయితే ఇలా ఇన్నుండంగా మీరు ఏ కేటగిరీ తీసుకోండి, ఏ బిజినెస్ తీసుకోండి, మీరు ఏ ఫీల్డ్‌లోకెళ్ళినా సరే చాలా ఉంటాయి. సో, ఇన్నుండగా నేను పర్టిక్యులర్‌గా ఈ యొక్క రెస్టారెంట్ ఫీల్డ్‌ని, ఈ యొక్క సాస్ బిజినెస్‌ని ఎందుకు స్టార్ట్ చేశాను, మీకు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు మన ఏరియాలోనే ఒక చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. చాలా కెఫేస్ ఉంటాయి. అలాగే కాఫీ షాప్స్, టీ షాప్స్, అలాగే క్లౌడ్ కిచెన్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన ఒక చిన్న ఏరియాలోనే చాలా ఉన్నాయి. అలా ఒక ఏరియా ఏంటి, ఒక టౌన్ ఏంటి, ఒక సిటీలో తీసుకోండి, ఒక స్టేట్‌లో తీసుకోండి, అలా దీనికి కాంపిటీషన్ లేదు. సో, చాలా ఆపర్చునిటీ ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో, ఎంతమందొచ్చినా సరే మనకి ప్రాబ్లమ్ లేదు ఈ యొక్క ఫీల్డ్‌లో. ఓకే. అయితే ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్ నేను డెవలప్ చేసి ఇది నేను స్టార్ట్ చేశాను కదా! సో, నేను ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ 2 ఉన్నాయి. ఇది సక్సెస్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఎక్కువ ఫీచర్స్ ప్రొవైడ్ చేయాలి. అలాగే తక్కువ చార్జ్ చేయాలి. ఇప్పుడు బయట మీరు ఏదన్నా ఇప్పుడు రెస్టారెంట్‌కెళ్ళి వాళ్ళు వాడుతున్న అప్లికేషన్ కాస్ట్ అడగండి. వాళ్ళు ఎంత పే చేస్తున్నారో అడగండి. వేలల్లోనే ఉంటది. చిన్న చిన్న బిజినెస్‌లు, చిన్న చిన్న వాళ్ళు చూసుకుంటే గనక వాళ్ళు ఎటువంటి సాఫ్ట్‌వేర్స్ కూడా వాళ్ళు యూజ్ చేయట్లేదు. ఎందుకంటే దానికి ఎక్కువ పే చేయాల్సొస్తుందని చెప్పి. సో, నెలలో దానికే ఎక్కువ వెళ్ళిపోతుంది మనీ. సో, ఇప్పుడు నేను చూస్తే గనక మీరు చాలా తక్కువకి నేను చార్జ్ చేస్తున్నా. మంత్లీ 700. 700 అంటే దేనికి రాదు. ఇప్పుడు మీరు ఈ రెస్టారెంట్‌లో ఒకసారి చూస్తే 2, 3 ఫోన్‌పే బాక్సులుంటాయి. ఆ బాక్సెస్ మొత్తం కలిపి 700 కన్నా ఇంకెక్కువనే ఉంటది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ గూడా మీరు చూస్తే చాలా ఫీచర్స్. ఇప్పుడు నేను మీకు ఈ యొక్క అప్లికేషన్‌లో, ఈ యొక్క సాఫ్ట్‌వేర్‌లో ఉండే ఫీచర్స్ అన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీకే అర్థమవుతది. సో, ఫస్ట్ చూసుకుంటే గనక టేబుల్ దగ్గర మనం క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళేంటంటే స్కాన్ చేసి ఫోన్‌లోనే వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. కావాలంటే అక్కడే పే చేసుకోవచ్చు. లేదంటే గనక తర్వాతనే పే చేయొచ్చు. ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేశాడో ఆ యొక్క ఆర్డర్ అనేది అక్కడికెళ్ళిపోద్ది. మెయిన్ అప్లికేషన్ దగ్గరికి వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి కిచెన్ ఆర్డర్ టికెట్ రైజ్ అవుతది. కిచెన్ ఏంటంటే వాళ్ళ యొక్క ఐటెమ్స్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలాగే పిఓఎస్ సిస్టమ్ కూడా ఇన్‌బిల్ట్‌గా ఉంది. డైరెక్ట్‌గా అక్కడే కౌంటర్ దగ్గర కూడా వాళ్ళు కావాలంటే ఆర్డర్ తీసుకోవచ్చు. ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ బిల్ ప్రింట్ అని చెప్పి, బిల్ అండ్ పేమెంట్, ఆన్‌లైన్ పేమెంట్, ఇలా పేమెంట్ ఆప్షన్స్ ఇలా చాలా ఉన్నాయి. దాని తర్వాత మనం మెనూస్ యాడ్ చేసుకోవచ్చు. అంటే గ్రూప్ మెనూ యాడ్ చేసుకోవచ్చు. మెనూ మేనేజ్‌మెంట్ అయితే క్లియర్‌గా ఉంది. తర్వాత వచ్చేసరికి రియల్ టైమ్ టేబుల్. ఏ టేబుల్‌లో ఖాళీగా ఉంది, ఏ టేబుల్‌లో ఎంతమంది కూర్చున్నారు, ఏంటి మొత్తం క్లియర్‌గా ఇక్కడే మీరు మీ దగ్గర ఉండి మీ దగ్గరే అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే స్టాఫ్స్‌కి, వెయిటర్స్‌కి వెయిటర్ మీరు ఫోన్‌లో నుంచి వెయిటర్‌ని మీరు కాల్ చేయొచ్చు, పిలవచ్చు. వెయిటర్ వస్తాడు. అలాగే మీరు స్టాఫ్స్‌కేంటి, వెయిటర్స్‌కేంటి ఎవరికి వాళ్ళకి అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. వాళ్ళు ఏమేమి మేనేజ్ చేయాలని చెప్పి పర్మిషన్స్ కూడా మీరు ఇవ్వచ్చు. తర్వాత టేబుల్ బుకింగ్ ఆప్షన్ ఉంది. సో, ఇంట్లో నుంచైనా సరే మీరు టేబుల్‌ని బుక్ చేసుకోవచ్చు, రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఏ టైం కావాలితే ఆ టైంకి మీరు టేబుల్‌ని బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే డెలివరీ సిస్టమ్ కూడా ఉంది. తర్వాత పేమెంట్ గేట్‌వేస్, మీకు ఎన్ని పేమెంట్ గేట్‌వేస్ అయినా చాలా పేమెంట్ గేట్‌వేస్ ఆప్షన్స్ ఉన్నాయి. అన్నీ యాడ్ చేసుకోవచ్చు. లేదా మీ ఫోన్‌పే క్యూఆర్ కోడ్ ఉంది చూసావా? ఆ క్యూఆర్ కోడ్ మీరు ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, పేమెంట్ దగ్గర అది చూపిస్తది. మీరు అక్కడ నుండి స్కాన్ చేసి కస్టమర్ అనేది పే చేయొచ్చు. ఇలా ఆఫ్‌లైన్ మెథడ్స్ ఇలా చాలా పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ రిపోర్టు, ఐటెమ్స్ రిపోర్టు, ఏ ఐటెమ్స్ ఎంత క్వాంటిటీ అయింది ఏంటి అని చెప్పి రియల్ టైమ్‌లో మీరు ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ డీటెయిల్‌గా మీకు డాష్‌బోర్డ్ ఉంటది. నెక్స్ట్ పీడబ్ల్యూఏ సపోర్టు. మీరు దీన్ని యాప్ కింద కూడా మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
ఈ యొక్క వెబ్‌సైట్‌ని. అలాగే మల్టీ బ్రాంచెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మీకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో, ఇన్ని ఎక్కువ ఫీచర్స్ ఇంత తక్కువ కాస్ట్‌కి ప్రొవైడ్ చేయడం ద్వారా జస్ట్ వితిన్ 2 డేస్‌లోనే నాకు 27 పైగా రిజిస్ట్రేషన్స్ అయితే నాకొచ్చినాయి. జస్ట్ ఒకసారి మీరు థింక్ చేయండి. ఇప్పుడు నాకు రిజిస్ట్రేషన్స్ అయ్యారు కదా! వాళ్ళ బిజినెస్ రన్ అవుతది. వాళ్ళు డ్రాప్ అవ్వడానికైతే ఉండదు. ఒకసారి అలవాటయిన తర్వాత డ్రాప్ అవ్వటానికి ఉండదు. వాళ్ళు ఎంతవరకైతే బిజినెస్ కంటిన్యూ చేస్తారో అంతవరకు వాళ్ళు రన్ అవుతూ ఉంటారు. అంతవరకు మంత్లీ పే చేస్తూ ఉంటారు. ఇదొక ప్యాసివ్ ఇన్‌కమ్. ఇప్పుడు నేను టైం ఏమన్నా స్పెండ్ చేస్తున్నానా? ఇప్పుడు ఒక క్లయింట్ వస్తాడు. ఒక రెస్టారెంట్ వస్తే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక 5 మినిట్స్ టైం స్పెండ్ చేస్తాను అంతే. తర్వాత నేను టైం ఏమి స్పెండ్ చేయక్కర్లా. వాళ్ళే నాకు మంత్లీ మనీ అనేది పే చేస్తూ ఉంటారు. మీరు మహా అయితే ఏంటంటే ప్రమోషన్స్ కూర్చోవాలి. అది కూడా ప్రమోషన్స్ ఏంటంటే ఒకసారి యాడ్ క్రియేట్ చేసి రన్ చేస్తే అది కూడా ఆటోమేటిక్‌గా రన్ అవుతూ ఉంటది. సో, దీనికి ఈ యొక్క బిజినెస్‌కి మీరు ఎక్స్‌ట్రాగా ఏమైనా టైం స్పెండ్ చేయాలంటే లేదు. అంటే ఇదేదైనా కాంప్లికేటెడా అంటే ఏదైనా ప్రాజెక్ట్ చేసేది అలాంటిది ఏదైనా అంటే కాదు. ఎవరైనా సరే మీకు ఎలాగో ఈ సాఫ్ట్‌వేర్ మీకు కంప్లీట్ సెటప్ మొత్తం నేను ఫ్రీగా చేసేస్తాను కాబట్టి అంతా రెడీగా ఉంటది. సో, మీరు స్టార్ట్ చేయడమే. లేదు మీరు మీ వల్ల కాదనుకుంటే గనుక ఒక మనిషిని పెట్టించుకున్నా సరే తనే ప్రమోషను అకౌంట్స్ క్రియేట్ చేయడం. తనకి మీరు సాలరీ మంత్లీ 10,000 సంథింగ్ ఎంతో సాలరీ ఇచ్చి మీరు పెట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 ఇయర్ కష్టపడ్డారు. ఒక 100 మంది క్లయింట్స్ వచ్చారు. కొంతమంది కస్టమర్స్ రెస్టారెంట్స్ వచ్చారు. వాళ్ళు మంత్లీ ఒక ₹700 పే చేస్తున్నారు. ఎంత? 100 ఇంటూ 700 ఎంత? 70,000 అలా 1 ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే ఆ ఇన్‌కమ్ అంతా ఒక ఫిక్స్డ్ ఇన్‌కమే కదా మీకు. ఎటువంటి ఎక్స్‌ట్రా మీరు శ్రమ పడకుండా మీకు పాసివ్ ఇన్‌కమ్ వచ్చే ఇన్‌కమ్ అది. సో, ఒకవేళ మీరు ఈ యొక్క బిజినెస్ చేద్దాం అనుకుంటే గనక ఇక్కడ వైట్ లేబుల్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కోర్స్ పేజ్‌కి అయితే వెళ్తుంది. కంప్లీట్‌గా ఈ యొక్క సాఫ్ట్‌వేర్ అనేది నేను కంప్లీట్‌గా ఫ్రీగానే ఇవ్వడమే కాదు, నేనే మీ హోస్టింగ్‌లో ఫ్రీగా సెటప్ కూడా చేసి అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ ఈ యొక్క సాఫ్ట్‌వేర్ మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ ట్యుటోరియల్స్ అయితే ఉన్నాయి. విత్ ఎలా ప్రమోషన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేను అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే నేను క్రియేట్ చేశాను. ఒకసారి ఈ యొక్క కోర్స్ చూస్తే చాలు మీరు ఈజీగా అర్థమవుతది. ఈజీగా మీరు ఈ యొక్క బిజినెస్‌ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఈ యొక్క కోర్స్ కాస్ట్ నేను చాలా తక్కువ పెట్టా. దీంతో పాటు నేను సాఫ్ట్‌వేర్‌ని కూడా ఇచ్చేస్తున్నాను. అండ్ ఈ కోర్స్ నేను ఎక్కువ రోజులైతే నేను ఉంచను, తీసేస్తాను. అండ్ ఈ యొక్క ప్రైస్ కూడా నేను చాలా తక్కువ పెట్టి ఇది ఫస్ట్ 50 మెంబర్స్‌కి మాత్రమే ఈ ప్రైజు. 50 మెంబర్స్ గనక రీచ్ అవుతే గనక ఈ ప్రైజ్ అనేది 10,000కి వెళ్తది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే త్వరగా తీసుకోండి. అండ్ మీరు ఒకేసారి మనీ పే చేయలేకపోయినా సరే ఈఎంఐ ఆప్షన్ ఉంది. మీరు 2 సంవత్సరాల వరకు మీరు ఈఎంఐ పెట్టుకోవచ్చు. సో, నెలకి మీరు క్యాలిక్యులేట్ చేస్తే రఫ్‌గా మీకు 200 కూడా పడతలేదు. అండ్ ఇది మీరు ఒక్కసారి స్టార్ట్ చేసి ఒక క్లయింట్ వస్తే చాలు. దీనికన్నా మీకు ఒక క్లయింట్ వచ్చి 1 ఇయర్ ఎంతకు పే చేస్తాడు? 8,000 పే చేస్తాడు. సో, దీనికన్నా డబుల్ వస్తది మీకు ఒక్క క్లయింట్ వచ్చినా సరే. దీనివల్ల మీకు ఎటువంటి నష్టమైతే లేదు. సో, ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ రాకపోవచ్చు. ఉన్న అవకాశాన్ని మీరు యుటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.